హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. వీడియో చూసేవాళ్ళు వీడియోని పూర్తిగా అయితే చూడండి, ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీలో ఎంతమంది టాక్సిక్ మూవీ చూసారో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇక ఆలస్యం చేయకుండా మనం నాకు ఎలా అనిపించింది, నా థాట్స్ అండ్ రివ్యూ అయితే చెప్తాను. సో ఈ షోని నేను 6 AM చూసేసాను అనమాట. కొంచెం లేట్ అవుతుంది వర్క్ వల్ల రివ్యూ ఇవ్వటం. సో ఇందులో నాకు మేజర్గా నచ్చిన పాయింట్స్ అండ్ నచ్చని పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చిన పాయింట్స్ ఏంటంటే యష్ గారి యాక్టింగ్, ద కెరియర్ బెస్ట్ యాక్టింగ్ అయితే నాకు పిచ్చగా నచ్చింది. సో యష్ గారు హ్యాట్స్ ఆఫ్ అండి. నేను కేజీఎఫ్లో చూసినప్పుడు ఓన్లీ ఎలివేషన్స్ తోటి అలాగే అనిపించింది. యాక్టింగ్కి అది సీరియస్ యాక్టింగ్ కాబట్టి స్కోప్ లేదు. కానీ ఇందులో మీరు అసలుకి మీ విశ్వరూపం అయితే చూపించారనమాట. నా టికెట్ డబ్బులు వృధా పోలేదు. సో నాకైతే మీ యాక్టింగ్ చాలా బాగా నచ్చింది, అదొక ప్లస్ పాయింట్. అండ్ రెండో ప్లస్ పాయింట్ వచ్చేసరికి మూవీ లాస్ట్ 20 minutes. అది ఎందుకు నచ్చింది అంటే యాక్టింగ్ వల్లే. సో ఈ సినిమాలో ఇవే ప్లస్ పాయింట్స్. ఇంకా నాకు నచ్చిన విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. బేసిక్గా ఇటువంటి స్టోరీలు చెప్పాలి అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీయాలి, థ్రిల్ అవ్వాలి, స్పైన్ చిల్ ఉండాలి. కానీ ఇవేవి అందులో లేవు. సో అదే డ్రాబ్యాక్. అండ్ ఈ సినిమా స్టోరీ అనేది ఆల్రెడీ మనకి గ్రేటెస్ట్ ఆఫ్ ద సన్ అండ్ వన్ నేనొక్కడిని ఈ రెండింటిని కలిపి మిక్స్ కొడితే ఎట్టుండిద్దో అలాగే ఉంది స్టోరీ. అంటే సీన్స్ అలా ఉండి స్క్రీన్ ప్లే అలా జరిగిందనమాట. కోర్ పాయింట్ అది. సో నాకైతే అలా అనిపించింది. నాకు స్టోరీ అంత నచ్చలేదు. అండ్ ఇంకోటి నెగిటివ్ పాయింట్ ఏమనిపించిందంటే ఈ మూవీకి ఈ టోన్లో చెప్పటం అవసరం అనిపించింది. మోర్ వైలెన్స్, మోరు మద్యపానం, మోరు ఏంది వ్యభిచారం, అమ్మాయిలు, ఇవన్నీ అనవసరం అనిపించింది. సో ఆ క్యారెక్టర్ని అలాగ చూపిద్దామని డిజైన్ చేశారు కానీ అవి ల్యాగ్ అయినాయి. చూపించవచ్చు, బియాండ్ చూపించవచ్చు. అటువంటి క్యారెక్టర్ అంత మృగమైన క్యారెక్టర్, అతను తీసుకునే డెసిషన్స్ అంత క్షణికమైనవని చూపించవచ్చు. కాకపోతే అవి ఎక్కువైపోయినాయి, మోర్ అయిపోయినాయి. అండ్ నచ్చని ఇంకో విషయం ఏంటంటే స్క్రీన్ ప్లే. ఈ స్క్రీన్ ప్లే అనేది ఆల్రెడీ మనం ఇంతకుముందు మూవీస్లో చూసేసాం, కొత్తగా ఏం లేదు. స్టోరీ పాతదైనా స్క్రీన్ ప్లే కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారు. కానీ ఇక్కడ స్క్రీన్ ప్లే కూడా దెబ్బైపోయిందనమాట. పాటలు చూస్తే బాగానే ఉంటుంది, కానీ కలిపి చూస్తే మాత్రమే మనకి ఎబ్బట్టుగా అనిపించిద్ది, చిరాకు వచ్చిద్ది అండ్ ఇరిటేషన్ తెప్పించిద్ది. ఎప్పుడైనా కానీ మనం కూర్చున్నప్పుడు ఇరిటేషన్ తెప్పించకూడదు. 3 గంటల 15 నిమిషాలు ఈ సినిమాని 2 గంటల 20 నిమిషాల్లో ముగించేయచ్చు. సో గంట లేపేయచ్చు అన్నమాట. ఇప్పుడు ఇటువంటి స్టోరీ టెల్లింగ్ అనేది ఈ టోన్లో చెప్పటం మంచిది కాదేమో అనిపించింది. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇరుముడి సినిమా చూసారు కదా, అందులో ఉండే క్యారెక్టర్స్ ఎంత సింపుల్గా ఉంటాయి. అటువంటి సింపుల్ క్యారెక్టర్స్ పెట్టి ఈ స్టోరీ పెట్టి తీయగలిగి ఇంకొంచెం స్క్రీన్ ప్లేలో చేంజ్ చేసి ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది, బ్లాక్ బస్టర్ అయిపోయేది. ఇప్పుడు అవన్నీ కష్టం. అండ్ ఇంకో నెక్స్ట్ నాకు నచ్చని ఇదేంటంటే బీజిఎం నాకు అంత కనిపించలేదు, ఎక్కడ ఎమోషన్ రాలేదు. ఇంకో నచ్చిన పాయింట్ ఏంటంటే కాల్ చేసుకుంటూ ఉంటారు, నరికేసుకుంటూ ఉంటారు. వైలెన్స్ అంటే భయం వేయాలి. ఇప్పుడు మనం దెయ్యం సినిమాకి వెళ్ళినప్పుడు భయం వేస్తుంది. ఎందుకు? దెయ్యం కనపడదు. ఒకవేళ వన్స్ దెయ్యం కనపడిన తర్వాత ఆ భయం పోద్ది. ఇప్పుడు చంపటమైనా చచ్చిపోవటమైనా భయంకరమైన విషయాలు, ఎమోషన్స్, ఇవి చాలా భయం పుట్టించాలి. కానీ ఇవి సింపుల్గా ఫ్రీ ఫైర్లో అలా కాల్ చేసుకొని వెళ్ళిపోతే అది చిరాకేసిద్ది. అది నరుక్కున్న ఫీలింగ్ కూడా నాకేం అనిపించలేదు. సో అది మిస్ అయిపోయారు ఇక్కడ. అండ్ ఓవరాల్గా ఈ సినిమాలో నాకు నచ్చిన విషయాలు రెండు. ఒకటి యష్ గారి యాక్టింగ్, 2 ఆ 15 minutes ఆఫ్ క్లైమాక్స్ ఎమోషన్స్, అంతే. ఇంకా తర్వాత సినిమా ఎలా ఉంది, ఇది ఈ లేడీస్ని తీసుకొని అండ్ చిన్నపిల్లని తీసుకొని వెళ్ళే సినిమా అయితే కాదు ఇది. అందుకని వాళ్ళు స్ట్రిక్ట్లీ 18+ అని చెప్పారు. సో వాళ్ళు మనం తప్పట్టాల్సిన అవసరం లేదు, మేము ఇలాంటి సినిమా తీస్తున్నామని ముందే చెప్పారు. ఇంకా అది మీ చాయిస్. కాకపోతే ఇందులో చెప్పే కోర్ పాయింట్ ఏదైతే ఉందో అది మంచిది. క్షణికంలో తీసుకునే ఆవేశం, ఆలోచనల వల్ల జీవితాలే మారిపోతాయి. సో ఆ పాయింట్ చెప్పాలనుకున్నారు. సో అది కొంచెం స్ట్రాంగ్గా, కొంచెం వైలెన్స్ తగ్గించి ఇంకొంచెం బెటర్ స్క్రీన్ ప్లేతో చెప్పుంటే చాలా బాగుండేది. కానీ యష్ గారు మరి ఈ పాయింటే నమ్మి వెళ్ళుంటారు.
కానీ ఈ వైలెన్స్ ఇవి కేజీఎఫ్ని చూసి సేమ్ అలాగా ఆ రేంజ్లో చూపిద్దాం, అంత గ్రాండ్గా చూపిద్దాం అనుకుని ఉంటారు. విజువల్స్ కూడా బాగానే ఉన్నాయి, హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి విజువల్స్ అయితే. సో టోటల్గా చిరాకైతే వచ్చింది. సో అది నా ఒపీనియన్. మీకు నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఫ్రేమ్ బై ఫ్రేమ్ ఇచ్చే మిర్చీస్ వచ్చేసరికి 2.5. సో ప్యూర్లీ 2.5 ఇచ్చింది మనం యష్ గారి గురించే. సో అది గైస్ నా ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.